సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతీయ ఆసుపత్రిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 3,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన అవుట్ పేషెంట్ బ్లాక్, దోబిఘాట్ పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా 1,25,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన డయాలసిస్, రక్తనిధి కేంద్రాలు ప్రారంభించారు. 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ను ప్రారంభించారు. బ్యాగ్ ఉంటేనే దగ్గర అన్నా సైడ్ సైడ్ ఓపీ బ్లాక్ కి అదేవిధంగా పార్కింగ్ షెడ్ కి కొత్త అవుట్ పేషెంట్ బ్లాక్ కి 3,60,00,000 రూపాయలతో ఈరోజు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1,25,00,000 డయాలసిస్ సెంటర్ మరియు బ్లడ్ స్టోరేజ్ బ్యాంక్ కూడా ప్రారంభం చేస్తున్నారు. అదేవిధంగా 3 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ ఈరోజు ప్రారంభం చేస్తున్నారు. నేను ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అయినప్పటి నుండి ఈ హాస్పిటల్కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశాను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ధనికులు పైసలు ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దూరమైనా పోతారు. కానీ నిరుపేదలకి, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఆ దిశగా మీలో చాలా మందికి గుర్తుకపోవచ్చు. కానీ గతంలో హుజూర్ నగర్లో చాలా చిన్న హాస్పిటల్ ఉండేది. నేను ఎమ్మెల్యే అయిన రోజు ఆనాటి ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య గారి ద్వారా 100 బెడ్ ఏరియా హాస్పిటల్ మంజూరు చేయించి వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు మొదలుపెట్టడం జరిగింది.